సహజంగా ప్రతి మనిషి జీవితంలో తనను గురించి తాను, తనలో ఉన్నటువంటి మంచిని ఇతరులు చూసి మెచ్చుకోవాలి అని చాలామంది ఆరాటపడుతూ ఉంటారు. వాళ్ళ జీవితంలో మనుషుల ద్వారా మెప్పుని పొందాలని చాలామంది ఆసక్తిని చూపిస్తారు. వాళ్ళు చేసే పనిని బట్టి కానివ్వండి, వాళ్ళు చూపే ప్రేమను బట్టి కానివ్వండి, వాళ్ళు చేసే కష్టాన్ని బట్టి కానివ్వండి, మనుషులు ఎదుటి వారి నుండి ఏం ఆశిస్తారు అనంటే మెప్పును ఆశిస్తారు. అవునంటారా కాదంటారా? భార్య భర్త నన్ను మెచ్చుకోవాలి అని తనకు చేతగాకపోయినా కానీ ఏదో ఒక కూర చేసిద్ది. అబ్బా కూర బాగుంది, రోజు ఇలా చేయవేంటి అని ఆ భర్త అడగాలని ఆశపడతా ఉంటుంది. లేదా ఆమె కట్టుకున్నటువంటి వస్త్రాలను చూసి, అబ్బా ఈ డ్రెస్సులో నువ్వు చాలా బాగున్నావు, ఈ చీరలో బాగున్నావు అని భర్త అంటే దాన్ని బట్టి సంతోషించాలని భార్య తప్పిస్తూ ఉంటుంది. అలాగే భర్తలు కూడా తమ భార్య తమల్ని మెచ్చుకోవాలి అని చెప్పేసి ఆరాటపడుతూ ఉంటారు. పిల్లలు కూడా తల్లిదండ్రులు వాళ్ళని మెచ్చుకోవాలని, తల్లిదండ్రులు కూడా పిల్లలు వాళ్ళని మెచ్చుకోవాలని ఎన్నో రకాలుగా ఆరాటపడుతూ ఉంటారు. స్తోత్రం కలుగును గాక. కొంతమందికి అలాంటి మెప్పుగోలు మాటలు అందనప్పుడు తమను గురించి తామే ఇతరులు మెచ్చుకునేటట్లుగా వాళ్ళు ప్రదర్శించాలనుకుంటారు. లేకపోతే వాళ్ళు చెప్పుకుంటూ ఉంటారు, నేనెంత మంచివాడినో తెలుసా, నేనెంత మంచిదాన్నో తెలుసా, మా సంఘములో నా అంతటి మంచిది లేదు, నా అంతటి మంచివాడు లేడు, మా కుటుంబంలో ఉన్న 4 అన్నదమ్ముల్లో ఇదిగో నేనే మా బజార్లో ఉన్నారు కదా, మా బజార్లో ఉండేవారు ఎవరో ఏదో ఒక దాంట్లో పొరపాటులోనే ఉన్నారు, కానీ నేను మాత్రం ఏ పొరపాటు లేనోడిని. అంటే ఒకవేళ తనలో చిన్న చితక ఏదైనా పొరపాటు ఉన్నా కానీ దాన్ని కవర్ చేసుకొని, దాన్ని కనబడకుండా కప్పిపుచ్చుకొని తన మంచితనం ఏమిటో ఇతరులు తెలుసుకోవాలని చాలామంది ప్రయాసపడుతూ ఉంటారు. స్తోత్రం చెప్పండి. ప్రియులారా గమనించండి, మనుషులు మనల్ని మెచ్చుకున్నా లేకపోతే మనల్ని మనం మెప్పించుకోవాలని చూసినా అది గొప్పది కాదు. కానీ ఇక్కడ చదవబడినటువంటి వాక్యం ఏంటి అనంటే, దేవుడు మెచ్చుకున్నవాడు మాత్రమే యోగ్యుడంట. చప్పట్లు కొట్టండి. దేవుడు ఎవరినైతే మెచ్చుకుంటాడో వాళ్ళు యోగ్యులండి. నేను చెప్తున్నా, వారు ఈ భూమి మీద దీవెనకరంగా ఉంటారు. ఈ లోకాన్ని విడిచిన తర్వాత కూడా పరలోకంలో నిత్యత్వంలో యుగ యుగాలు మనముండే స్థలం అదే. అక్కడ కూడా ఉన్నతమైన స్థానంలో దేవుడు మనల్ని ఉంచుతాడండి. అయితే అక్కడ ఇక్కడ మనం ఆ స్థాయిలో ఉండాలి అనంటే మనల్ని ఎవరు మెచ్చుకోవాలి? చెప్పాలి గట్టిగా.